వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి ఒంటరి పోరాటం అనే నినాదం బలంగా వినిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోమని స్పష్టంగా బీఆర్ఎస్ ఒంటరిగానే బరిలో దిగి అధికారంలోకి వస్తుందనేది ఇవాళ కేటీఆర్ స్పష్టంగా చెప్తూ ఉన్నారు. చాలా కాన్ఫిడెంట్గా కనిపిస్తూ ఉన్నాడు. ఈ నేపథ్యంలో ఇప్పుడు తెలంగాణలో చర్చ అంతా వచ్చేసారి ఒంటరి పోరే బీఆర్ఎస్ ఘన విజయమేనా, తెలంగాణ రాజకీయాల్లో మళ్ళీ గులాబీ గాలి వీస్తుందా అన్న చర్చ బలంగా సాగుతోంది. ఇక్కడ ఒక ఆసక్తికరమైనటువంటి అంశం ఏంటంటే, ఈ మధ్యకాలంలో కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి అమిత్ షా కూడా తెలంగాణలో బీజేపీకి ఎలాంటి పొత్తులు ఉండవని స్పష్టంగా ప్రకటించారు. అంటే ఒకవైపు బీజేపీ, మరోవైపు బీఆర్ఎస్ రెండు పార్టీలు కూడా తమ బలంపై నమ్మకం వ్యక్తం చేస్తున్నాయి. ఇద్దరు కూడా ధీమాగా ఉంటున్నారు. మరోవైపు కేటీఆర్ అయితే డైరెక్ట్ ఫైట్ బీజేపీ బీఆర్ఎస్ మధ్య అనేది కూడా ఆయన చెప్తూ ఉన్నాడు. కానీ తెలంగాణ రాజకీయాల చరిత్ర ఏం చెప్తోంది అని ఒకసారి చూస్తే, ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాజకీయాలను ప్రభావితం చేసినటువంటి ప్రధాన శక్తి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ. అంటే 2014లో ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను ప్రజలు బలంగా నిలబడ్డారు. ఆ యొక్క ఆకాంక్ష నెరవేరిన తర్వాత ప్రజలు బీఆర్ఎస్ని గెలిపించారు. 2018లో కూడా అభివృద్ధి సంక్షేమం పేరుతో మళ్ళీ భారీ మెజారిటీ గులాబీ పార్టీకి ఇచ్చారు. కానీ 2023లో ప్రజలు మార్పును కోరుకున్నారు, కాంగ్రెస్కు అవకాశం ఇచ్చారు. కానీ ఇప్పుడు 2.5 సంవత్సరాల పాలన తర్వాత ప్రజల్లో అదే ఉత్సాహం కనిపిస్తోందా అనేది ప్రశ్నగా మారుతోంది. ఇదే విషయాన్ని కేటీఆర్ తన చిట్ చాట్లో తాజాగా జర్నలిస్టులతో ప్రస్తావించారు. మేము మా ఓటమిని అంగీకరించాం, ఆత్మ పరిశీలన చేసుకున్నాం, ఎక్కడ ప్రజలకు దూరం అయ్యామో గుర్తించాం, ఆ తప్పులను సరిదిద్దుకుంటున్నాం అని కేటీఆర్ చెప్పటం బీఆర్ఎస్ పార్టీ నాయకత్వంలో కనిపిస్తున్నటువంటి కొత్త ఆలోచనగా రాజకీయ నిపుణులు, విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు. అంతేకాదు, గతంలో కార్యకర్తలకు సమయం ఇవ్వలేకపోయామని వచ్చినటువంటి విమర్శలను దృష్టిలో పెట్టుకొని వారానికి 5 రోజులు తెలంగాణ భవన్లో అందుబాటులో ఉంటానని కూడా కేటీఆర్ ప్రకటించడం కూడా పార్టీ పునర్నిర్మాణానికి ఇది ఒక కొత్త సంకేతంగా కనిపిస్తూ ఉంది. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ తీవ్రమైనటువంటి విమర్శలు కూడా చేస్తూ ఉన్నారు. 100 రోజుల్లో అమలు చేస్తామన్న హామీలు ఎక్కడ, రైతు భరోసా ఎక్కడ, నిరుద్యోగ భృతి ఏమైంది, మహిళలకు ఇచ్చినటువంటి హామీల పరిస్థితి ఏంటి అంటూ కూడా సూటిగా కాంగ్రెస్ పార్టీ నిలదీస్తూ ఉన్నారు. మరి 2.5 సంవత్సరాలు గడిచిన తర్వాత కూడా బీఆర్ఎస్ తిట్టడమే పనిగా పెట్టుకుంది కాంగ్రెస్ పార్టీ అంటూ కూడా కాంగ్రెస్ పాలన పైన కూడా ఇవాళ విమర్శలు గుప్పిస్తూ ఉన్నారు. మరి హైదరాబాద్ పరిస్థితి పైన కూడా ఆయన స్పందిస్తూ, చిన్న వర్షానికే నగరం అతలాకుతలమై అస్తవ్యస్తంగా గందరగోళంగా మారుతోందని, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించినటువంటి ఫ్లైఓవర్లు, రోడ్ల నిర్వహణ ఇవి కూడా సరిగా జరగడం లేదనేది ఆయన ఆరోపణలు చేస్తూ ఉన్నారు. అంటే ఎస్ఎన్డిపిని కూడా పూర్తి చేయలేనటువంటి పరిస్థితులు కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది. అంటే వర్షాకాలం వస్తోంది, అంటే మాన్సూన్ సీజన్ వస్తుంది, అంటే ఖచ్చితంగా అధికారుల ప్రిపేర్నెస్ కూడా లేకపోవడం, ప్రభుత్వ వైఫల్యం చెందింది అనే అంశాలను కూడా ఆయన స్పష్టంగా చెప్తున్నారు. మరోవైపు హైడ్రా విషయంలో కూడా కేటీఆర్ సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. హైడ్రా అభివృద్ధి సంస్థ కాదని వసూళ్ల సంస్థగా మారింది అనేది కూడా ఆయన ఆరోపణలు చేస్తున్నారు. అంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం వందలాది చెరువులను అభివృద్ధి చేసినటువంటి వ్యవహారంలో ప్రచారం చేసుకోలేదని, ఇప్పుడు 2 చెరువులు బాగు చేసిన భారీ ప్రచారం కాంగ్రెస్ పార్టీ చేసుకుంటోంది, హైడ్రా చేసుకుంటుంది అనే విమర్శలు కూడా ఆయన గుప్పించారు. ఇక రాజకీయంగా అత్యంత కీలకమైనటువంటి వ్యాఖ్య ఏంటంటే, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ 3వ స్థానానికే పరిమితం అవుతుంది అన్నది కేటీఆర్ చెప్పడం. అయితే గతంలో కాంగ్రెస్ పార్టీ ఆనాడు ఉప ఎన్నికల్లో ఓడిపోయింది. ఆనాడు నిజంగా కాంగ్రెస్ పార్టీ 3rd ప్లేస్లో ఉండే. ఎప్పుడు 2014, 2018లో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష హోదాకు కూడా నోచుకోలేనటువంటి రోజులు అవి. మరి ఆనాడు కాంగ్రెస్ పార్టీ 3rd ప్లేస్ నుంచి ప్రజలు మార్పు కోరుకున్నటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా అధికారాన్ని ఫామ్ చేసింది 2023లో. సో ఇవాళ ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇవాళ మళ్ళీ కాంగ్రెస్ పార్టీ 3వ స్థానానికి వెళ్ళిపోతుందంటూ కూడా కేటీఆర్ చెప్పినటువంటి జోస్యం చూస్తుంటే, ఇవాళ ప్రజల్లో ఉన్నటువంటి మూడ్ ఆఫ్ తెలంగాణ సర్వేలు చూసినా, లేకుంటే ప్రజల్లో పల్స్ చూసినా కూడా స్పష్టంగా మరొక్కసారి మార్పు కోరుకుంటున్నట్టుగానే కనిపిస్తుంది. అంటే ప్రజలు మార్పు కోసం కాంగ్రెస్కు అవకాశం ఇచ్చారు వాస్తవానికి, కానీ హామీలు నెరవేరకపోవటం, పరిపాలన పైన పూర్తి స్థాయిలో అసంతృప్తి పెరగటం, అంతర్గత విభేదాలు బహిరంగంగా వ్యక్తమవటం, ఇవన్నీ కాంగ్రెస్కు ప్రతికూల అంశాలుగా మారబోతున్నాయి అనేది బీఆర్ఎస్ పార్టీ అంచనా వేస్తున్నట్టు కనిపిస్తుంది. మరోవైపు బీజేపీ విషయంలో కూడా కేటీఆర్ తనదైనటువంటి శైలిలో చాలా స్పష్టంగా స్పందించారు. అయితే 2014లో కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి గ్రాఫ్ కనుక చూస్తే 24.4% ఉంది. అదే బీఆర్ఎస్ పార్టీకి 34.9% ఆనాడు 2014లో అధికారంలోకి వచ్చినప్పుడు తొలినాళ్ళలో ఉంది. అట్లాగే 2019 విషయం తీసుకుంటే 29.8% కాంగ్రెస్కు ఉంటే, బీఆర్ఎస్ కానీ
టీఆర్ఎస్ కానీ 41.7% ఉంది. అంటే కొంత గ్రాఫ్ బీఆర్ఎస్ పార్టీకి 2014 కంటే 2019కి పెరిగింది. అదే 2024 విషయం తీసుకుంటే 40% కాంగ్రెస్కి వస్తే బీఆర్ఎస్ పార్టీ 17.7% ఉంది. కానీ ఇక్కడ ప్రధానంగా 2023లో ఏ మార్పు అయితే ప్రజలు కోరుకుందో ఆ మార్పుతో బీఆర్ఎస్ పార్టీ గ్రాఫ్ తగ్గింది. కానీ ఇవాళ ఒక్కసారిగా ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ 3వ స్థానంలోకి పడిపోతుంది అంటే ఖచ్చితంగా చరిత్ర పునరావృతం అవుతోంది అనేది స్పష్టంగా అర్థమవుతుంది. మరి కేంద్రంలో 12 ఏళ్లుగా అధికారంలో ఉన్నటువంటి బీజేపీ తెలంగాణకి ఇచ్చినటువంటి ప్రధాన హామీల్లో ఎంతవరకు న్యాయం చేసిందో కూడా ప్రజలు గమనిస్తున్నారు. కాబట్టి డీలిమిటేషన్ పేరుతో దక్షిణాది రాష్ట్రాలకు కూడా అన్యాయం జరిగితే సహించేది లేదనే హెచ్చరిక కూడా ఆయన చేశారు. అంటే బీఆర్ఎస్ నెరేటివ్ ప్రకారం కాంగ్రెస్ పాలన పైన అసంతృప్తి పెరుగుతోంది. బీజేపీ తెలంగాణలో ఇంకా పూర్తి స్థాయిలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదిగే పరిస్థితి లేదు. కాబట్టి ఈ నేపథ్యంలో తెలంగాణలో సహజంగా రాజకీయంగా ఒక ప్రత్యామ్నాయం వైపు తెలంగాణ ప్రజలు చూసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ ప్రత్యామ్నాయం ఎవరయ్యే అవకాశం ఉంటుందంటే మళ్ళీ ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీయే అవుతుంది అనేది బీఆర్ఎస్ పార్టీ బలంగా నమ్ముతోంది. కేటీఆర్ కాన్ఫిడెన్స్ అదే కనిపిస్తోంది. ఎందుకంటే ఇప్పటికే గడిచినటువంటి 10 ఏళ్ల పాలన, ఇప్పుడు ఉన్నటువంటి 2.5 సంవత్సరాలకు సంబంధించి రేవంత్ రెడ్డి పాలన తీసుకుంటే సారే బాగుండే, కేసీఆరే బాగుండే, బీఆర్ఎస్ఏ బాగుండే అనే నినాదం ప్రజల్లో బలంగా ఇప్పటికి కూడా వినిపిస్తుంది. ఎప్పుడైతే రైతుల విషయంలో కానీ లేకుంటే అనేక కాంగ్రెస్ పార్టీ ఫెయిల్యూర్స్ విషయంలో, అంటే ఒకప్పుడు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రజలు బీఆర్ఎస్ను ఆశ్రయించారు ఆనాడు. ఆ తర్వాత అభివృద్ధి సంక్షేమం కోసం కూడా రెండోసారి 2018లో అవకాశం ఇచ్చారు. ఇప్పుడు కాంగ్రెస్ పాలనపై నిరాశ పెరిగితే మూడోసారి తెలంగాణ రాజకీయాలు మళ్ళీ గులాబీ వైపు తిరుగుతాయా అన్న చర్చ మొదలవుతోంది తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు. అందుకే కేటీఆర్ చాలా ధీమాగా చెప్తున్నారు, వచ్చేసారి ఒంటరి పోరే, బీఆర్ఎస్ దే ఘన విజయం అనేది ఆయన స్పష్టంగా చెప్తున్నారు. అంటే మరి తెలంగాణ ప్రజలు మరోసారి గులాబీ జెండాకే పట్టం కడతారా? మరి కాంగ్రెస్ నిజంగానే 3వ స్థానానికి పరిమితం ఎంతవరకు అయ్యే ఛాన్సెస్ ఉంటాయి? మరి బీజేపీ తన ప్రభావాన్ని మరింత పెంచుకుంటుందా, లేకుంటే ఇంకా డిక్లైన్ అయ్యే అవకాశాలు ఉంటాయా? లేదు అంటే తెలంగాణ రాజకీయాల్లో మరోసారి అందరి అంచనాలను ఏమన్నా తలకిందులు చేసే అవకాశాలు ఉంటాయా? మీ అభిప్రాయాలు ఏంటి? తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో నెక్స్ట్ వచ్చే ఎన్నికల్లో నిజంగానే తెలంగాణలో రాజకీయ సమీకరణలు ఎలా మారబోతున్నాయి అన్నది మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాల కింద నాకు కామెంట్స్ చెప్పండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.